ఈ చిన్న గిన్నె ఈ సైజు గిన్నెతో కందిపప్పు తీసుకుంటే ఇది నలుగురికి వస్తుంది. బాగా కడుక్కొని కుక్కర్ పెట్టుకోవాలి. పులుపు కోసం 4 టమాటాలు కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. ఇక్కడ మనం చింతపండు వాడట్లా, చింతపండు పడని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని చేస్తున్నాం. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో. కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పప్పు ఉడికేలోపు పక్క పొయ్యి మీద కూరగాయలు బాయిల్ చేసుకుందాము. 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటో, 1 క్యారెట్, ములక్కాయలు, బెండకాయలు. మన దగ్గర కూరగాయలు ఏమి అవైలబిలిటీ ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి. ఈ ముక్కలన్నీ కలిపి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సాంబార్లో ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకుని ఉడికించుకోవాలి. కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్లు వేసుకున్నాను. కుక్కర్ 5 విజిల్స్ వచ్చేసినాయి. పక్కన ముక్కలు ఎలా ఉడికినాయో తెలియాలంటే ములక్కాయని చూస్తే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. కుక్కర్ని స్టీమ్ పోయినాక తీసేసి పప్పుని టమాటాలని మెత్తగా మెదుపుకోవాలి. ముక్కల గిన్నెలో పప్పుని వేసేసుకుని కలుపుకొని మీకు కావాల్సినన్ని వాటర్ పోసుకోండి. ఒక హాఫ్ లెమన్ చెక్క పిండుకోవాలి. వేడి మీద వేస్తున్నాం చేదొస్తుందని అనుకోవద్దు, ఏమి రాదు. టేస్ట్కి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ ఉడకనియాలి. తర్వాత తాలింపు వేసుకోవాలి. పోపు గింజలు, జీలకర్ర, 2 మెంతి గింజలు, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బల్ని బాగా చితక్కొట్టి వేసుకోవాలి. ఇది బాగా వేగినాక కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపుని సాంబార్లో వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఇంకంతే, అయిపోయినట్టే.